హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి రియల్మీ నుంచి మనకి రెండు మొబైల్స్ అయితే లాంచ్ అనేది. ఒకటి వచ్చి మొత్తం రియల్మీ GT7, అలాగే మనకి రియల్మీ GT70. ఈ రెండు మొబైల్స్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని తెలుసుకుందాం. ఎందుకంటే వీటి ప్రైస్ రేంజ్ కూడా మొత్తం లీకేజ్ అయింది కాబట్టి ఆ ప్రైస్ రేంజ్ కూడా మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఇవన్నీ తెలుసుకునే ముందు కొత్తగా మనకి ఛానల్ చూస్తున్నారు, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ GT7 అలాగే GT70 ఈ రెండు మొబైల్స్ అనేవి డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఒకే రకంగా డిజైన్ అయితే లభిస్తుంది. కాకపోతే డిజైన్లో మనకు ఏదైతే మనకు రియల్మీ GT70లో ఉందో మనకి అందులో ఎల్లో కలర్ వచ్చి వేగన్ లెదర్ ఫినిష్ లభిస్తుంది. అలాగే మనకి GT7లో చూసుకుంటే మాత్రం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. కాబట్టి ఫినిషింగ్ పరంగా చూసుకుంటే మాత్రం దాని ఫినిషింగ్ వేరే అని చెప్పుకోవచ్చు. కాకపోతే చూడడానికి రెండు లుక్ కూడా మనకు ఒక ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే మనకు లుక్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. రెండింటి మొబైల్స్ అయితే వాటి డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం రెండింటి స్పెసిఫికేషన్ ఒకే దగ్గర ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు డిస్ప్లే అయినా కెమెరాస్ అయినా ప్రోసెసర్లో కొంచెం చిన్న డిఫరెంట్ అయితే ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా ఒకే రకంగా బ్యాటరీ అయితే లభిస్తుంది. కెమెరాలో కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ రియల్మీ GT7 చూసుకుంటే మాత్రం ఇంట్లో మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 9400E ప్రాసెసర్ లభిస్తుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.4 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అంటే అంతకన్నా మించే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే మనకి రియల్మీ GT70లో చూసుకుంటే మాత్రం అందులో మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 8400E ప్రాసెసర్ లభిస్తుంది. అంటే క్లాక్ స్పీడ్ చూసుకునే ఇందులో మనకి 8400 లభిస్తుంది. అందులో చూసుకున్న మాత్రం 9400 లభిస్తుంది. ఇక్కడ చూసుకునే మాత్రం ఒక 1 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. ఏదైతే మనకి రియల్మీ GT70లో చూసుకుంటే రెండింటి పర్ఫార్మెన్స్ చూసుకున్న మాత్రం ఒకే దగ్గర పర్ఫార్మెన్స్ లభిస్తాయి. రెండింటిలో మనకి అలాగే GT మోడ్స్ కూడా లభిస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ మనకి రియల్మీ GT7లో అయితే యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అందులో GT మోడ్ లభిస్తుంది. అలాగే విత్ మనకు 120 FPS మనకు 6 hours అయితే గేమ్ ప్లే చేసుకున్న కూడా మనకి ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకసారి అయితే లుక్ అయితే మీకు ప్రోసెసర్లో చూసుకున్న మాత్రం నాకైతే కొంచెం బెటర్ ప్రోసెసర్ అనిపించింది మాత్రం రియల్మీ GT7 అని చెప్పుకోవచ్చు. ఏదైతే హై బడ్జెట్లో చూసుకున్న మాత్రం ఒక 37,000లో మీకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకున్న మాత్రం దీని అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. లేదు మాకు బేసిక్ ప్రైస్లో మనకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకున్న కూడా GT70 అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే చూసుకున్న కూడా రెండింటి డిస్ప్లే అయితే ఒకటే రకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 6.8 ఇంచ్ డిస్ప్లే విత్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. అలాగే మనకు 6000 అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసుకున్న మాత్రం డిస్ప్లే అనేది రెండింటిలో మనకు ఒకే రకంగా డిస్ప్లే అయితే లభిస్తుంది. డిస్ప్లేల పరంగా మనకి ఎక్కడ డిఫరెంట్ అయితే ఉండదు. డిస్ప్లే స్పెసిఫికేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, కెమెరాలో చూసుకున్న మాత్రం GT7 అలాగే GT70లో చూసుకున్న మాత్రం కెమెరా దగ్గర కొంచెం డిఫరెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి GT7లో చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ వన్ కెమెరా వచ్చి 50 MP టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ఏదైతే మనకి రియల్మీ GT7లో చూసుకుంటే, అలాగే రియల్మీ GT70లో చూసుకుంటే మాత్రం అందులో డ్యూయల్ కెమెరా లభిస్తుంది. ఒకటే మెయిన్ కెమెరా 50 MP, అలాగే సెకండ్ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. వీటి రెండింటి సెన్సార్ అన్ని కూడా రెండు సెన్సార్ వేరే అయితే ఉన్నాయి. ఆ సెన్సార్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం కెమెరా క్వాలిటీలో చూసుకుంటే మాత్రం ఏదైతే రియల్మీ GT7 ఉందో అందులో ఒక బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఎందుకంటే మనకు 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ 4K 30 FPS అయితే స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ మనకి స్లో మోషన్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఏదైతే రియల్మీ GT7లో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మనకి ఏదైతే రియల్మీ GT7లో చూసుకుంటే. అలాగే మనకు కొంచెం GT70లో కూడా మనకు ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఒకే రకంగా ఫీచర్స్ అయితే లభిస్తాయి. మనకి ఏదైతే వీడియో రికార్డింగ్ పరంగా 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్టేబిలైజేషన్ రికార్డింగ్ అనేది 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HDలో చూసుకున్న మాత్రం స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా మనకు ఏదైతే రియల్మీ GT70 ఉందో అందులో కూడా తీసుకోవచ్చు. కాకపోతే కెమెరా క్వాలిటీ అనేది చూసుకుంటే మాత్రం బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం మీకు రియల్మీ GT7లో అయితే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే లభిస్తుంది. సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ సెన్సార్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేశాను. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం రెండింటిలో ఒకే రకంగా సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంది. 32 MP సెల్ఫీ కెమెరా మనకి ఏదైతే రియల్మీ GT7లో అలాగే రియల్మీ GT70లో చూసుకుంటే మాత్రం రెండింటిలో మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఫ్రంట్ కెమెరా అనేది క్వాలిటీ చూసుకుంటే మాత్రం రెండింటిలో ఒకే రకంగా క్వాలిటీ అయితే లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఏదైతే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా ఉందో. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ చూసుకున్నప్పుడు మనకు రెండింటిలో మనకు 7000 mAh బ్యాటరీ లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి రెండింటిలో మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా లభించే అవకాశం ఉంది. ఇంక్లూడ్ బాక్స్లో చూసుకుంటే మాత్రం 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మనకు Type-C to Type-C కేబుల్ లభిస్తుంది. కాబట్టి మనకు ఛార్జింగ్ అనేది చూసుకుంటే మాత్రం 50% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 50 minutesలో మనకు 50% ఛార్జింగ్ అనేది ఎక్కిస్తే 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 40 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే రెండింటిలో మనం కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం 20 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా డైలీ యూజింగ్ చేసుకుంటే మాత్రం 1 నుంచి 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఉంటుంది. కాబట్టి
చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాటరీ బ్యాకప్ విత్ కెమెరాస్ అలాగే ప్రాసెసర్ అనేది చాలా బెటర్గా నచ్చినాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా ఇంకొంచెం బెటర్గా ఉంది. డిస్ప్లేలో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బెటర్గా ఉన్నాను నా ఒపీనియన్. ఓవరాల్గా రెండు స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం రెండు స్పెసిఫికేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ రామ్ కూడా చాలా బెస్ట్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ 8GB స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకుంటే మాత్రం 60GB వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ర్యామ్ కెపాసిటీ కూడా మనకి L5X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి UFS నుంచి 4.0 లభిస్తుంది. అలాగే వీటి అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చిన మోడల్ ఆండ్రాయిడ్ కూడా చాలా బెటర్ ఆండ్రాయిడ్స్ అయితే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 50 తోటి లభిస్తుంది. ఓవరాల్గా ఫ్యూచర్ చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటి రెండింటిని మనకు ఫుల్ స్పెసిఫికేషన్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కింద మనకు రెండు వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకటి రియల్మీ GT7 అలాగే రియల్మీ GT70 అనేది మీకు కావాలనుకుంటే ఒకసారి వాటిని అయితే లుక్ అయితే మీకు క్లారిటీగా అర్థమైతే దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. నన్ను అడిగితే మాత్రం రియల్మీ GT7లో చూసుకుంటే మాత్రం 37,000 లభిస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 250 వేరియంట్ వచ్చి అలాగే రియల్మీ GT70లో చూసుకుంటే మాత్రం ఇది 8GB RAM 250 వేరియంట్ వచ్చి మొత్తం 31,000 లభించే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో వీటిని తీసుకోవచ్చా తీసుకోకూడదు నేను అడుగుతా మాత్రం. ఈ ప్రైస్ రేంజ్లో వీటికి కొంచెం బెటరే నా ఒపీనియన్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ అయితే నేను అయితే అనుకుంటున్నాను. ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్స్ లభిస్తున్నాయి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వర్తబుల్ అని చెప్పుకుంటాను. ఓవరాల్గా మీకు ఒక 30,000లో బెస్ట్ గేమింగ్ మొబైల్ బెస్ట్ కంఫర్టబుల్ మొబైల్ కావాలంటే మాత్రం ఈ రెండింటిని తీసుకునే బదులు నేనైతే ఒక మొబైల్ అయితే సజెషన్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో మీకు అయితే చెప్తున్నాను. ఒక మొబైల్ వచ్చి మాత్రం అది కూడా మనకి చాలా రీసెంట్గా లాంచ్ అయింది. అది కూడా మనకు జూన్ 1 వరకు అయితే జూన్ 1కి అయితే సేల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి అయితే చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 30,000 మీకు బెస్ట్ గేమింగ్ బెస్ట్ కెమెరాస్ అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం దాని జోలికి అయితే తప్పకుండా వెళ్ళండి. ఆ మొబైల్ ఏంది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ వచ్చి మాత్రం ఐక్యూ నుంచి చూసుకుని మాత్రం ఐక్యూ నియో 10 అని చెప్పుకోవచ్చు. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది. దీని సేల్ కూడా మనకి జూన్ 1కి అయితే సేల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇది మనకు 30,000లో చాలా బెస్ట్ వర్తబుల్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. నా సజెషన్ అయితే చెప్పాను. నా సజెషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ గురించి చిన్న క్లారిటీ వచ్చింది నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.